హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన వంకాయ ఎండు చేపల పులుసు. శుభ్రం చేసుకున్న ఎండు చేపల్ని ఇట్లా నూనెలో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి. 6 పచ్చిమిర్చి, బాగా పండిన 2 టమాటాలు, ఒక చిలకడ దుంపను ముక్కలుగా కట్ చేసుకోండి. చిలకడ దుంప ఈ కూరకి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. కట్ చేసి పెట్టుకున్న వీటన్నిటిని వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి. ఇవన్నీ బాగా వేగి మెత్తగా అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అన్నీ బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. గింజలు లేని లేత వంకాయలను ఇట్లా ముక్కల్లా కట్ చేసుకుని వాటిని కూడా వేసి మొత్తం అన్ని మిక్స్ చేసి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు మగ్గనివ్వండి. వంకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు. సగం మగ్గితే సరిపోతుంది. మిగతా సగం కూరలో ఉడుకుతాయి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇట్లా గుజ్జు తీసుకుని పెట్టుకోండి. వంకాయ ఎండు చేపలు కాంబినేషన్లో కూర అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంతవరకు రుచి చూడకపోతే తప్పకుండా ట్రై చేయండి. అన్నీ బాగా మగ్గాయి. ఇప్పుడు రుచికి సరిపడా కారం నేను 2 టేబుల్ స్పూన్లు వేశాను. మీ రుచికి సరిపడా వేసుకోండి. సాల్ట్ కూడా తక్కువగానే వేయండి, ఎందుకంటే ఎండు చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. అవసరమైతే కూర ఉడికిన తర్వాత లాస్ట్లో రుచి చూసుకుని వేసుకుందరు కానీ. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని కూడా వేసి విడిపోకుండా జాగ్రత్తగా ఒక్కసారి కలపండి. చింతపండు గుజ్జును వేయండి. ఇవన్నీ ఒక్కసారి కలుపుకుని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎప్పుడు చూసినా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసి వదిలేయకుండా తెలుసున్న వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎండు చేపలు వంకాయ పులుసు రెడీ అయ్యింది. కన్సిస్టెన్సీ మాత్రం ఉండాలి. ఈ కర్రీ అన్నంలోకి అమోఘంగా ఉంటుంది. వండిన రోజు కంటే మరుసటి రోజుకి రుచి ఇంకా బాగుంటుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీరను చల్లుకోండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.